నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఫైనాన్షియల్ ప్లానర్ యెల్లా రెడ్డి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి ఫైనాన్షియల్ ప్లానింగ్ కి సంబంధించిన అనేక రకాల ఆసక్తికరమైన విషయాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే యెల్లా రెడ్డి గారు. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమున్నాయంటే కూడా నన్ను కూడా చాలా మంది అడుగుతున్నారు. బట్ అవేంటనేది నేను చెప్పకూడదు, బికాస్ ఐఎమ్ నాట్ ద ఎక్స్పర్ట్. సో అది ఏంటనేది మీలాంటి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ చెప్పాలి. సో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమున్నాయో దాని గురించి డీటెయిల్గా చెప్పగలరు? ఓకే అండి. యాక్చువల్లీ మన ఇండియాలో మనకి ఉగ్గుపాలతో పాటు సేవింగ్ హ్యాబిట్ అనేది మన తాత కానీ తండ్రి కానీ వీళ్ళందరూ కూడా మనకి హ్యాబిట్ అనేది ఫస్ట్ మనకి చిన్నప్పటి నుంచి కూడా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చీమని చూపిస్తారు. చీమ ఎలా సేవ్ చేయగలిగింది, అంత చిన్న ప్రాణి సేవింగ్ హ్యాబిట్ అనేది ఉన్నప్పుడు మనం ఎందుకు సేవింగ్ చేయలేము అని మనకి చిన్నప్పటి నుంచి కూడా ఉగ్గుపాలతోటి ఆ సేవింగ్ హ్యాబిట్ అనేది చెబుతూ ఉంటారు. కానీ బయటకు వచ్చేపాటికి మార్కెట్లోకి ఫీల్డ్లోకి వచ్చేపాటికి కరెక్ట్గా ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి, అది నాకు సూట్ అవుతుందా లేదా, ఆ సెలక్షన్ ప్రాసెస్లో చాలామంది ర్యాండమ్లీ ఏదో వేస్తారు, కానీ కరెక్ట్గా భారతదేశంలో కరెక్ట్ ప్లానింగ్ చేసి వేయరు. నాకు కొంతమందిని రీసెర్చ్ చేస్తున్నప్పుడు, అంటే ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నేను జనరల్లీ రీసెర్చ్ చేస్తుంటాను. ఫైనాన్షియల్ ప్రొఫెషనల్స్లో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేస్తుంటారు ఏంటి అనేది నేను చూస్తుంటాను. సర్ప్రైజింగ్లీ చాలామంది రాంగ్ ప్రొడక్ట్స్లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఏమండి. సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అంటే ఇక్కడ ఒకటి ఉందండి. సేవింగ్ ప్లాన్స్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉంటాయి. ఆ రెండిటి చాలామంది ఏంటంటే అది సినానిమ్ అనుకుంటారు, రెండు ఒకటే అనుకుంటారు. కానీ చాలా సింపుల్గా చెప్పాలి అంటే ఇన్ఫ్లేషన్ కన్నా తక్కువ మనకి రిటర్న్ ఇచ్చే వాటిని సేవింగ్ ప్లాన్స్ అంటారు. ఇన్ఫ్లేషన్ కంటే తక్కువ రిటర్న్ ఇచ్చే సేవింగ్ ప్లాన్. ఓకే, దానికి ఇంకా డెఫినేషన్ చాలా ఉన్నాయి, బట్ సింపుల్ గా చెప్పాలంటే ఇన్ఫ్లేషన్ కన్నా తక్కువ ఇచ్చే వాటిని సేవింగ్ ప్లాన్స్ అంటారు. మన ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ ఇచ్చే వాటిని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అంటారు. అంటే మన మనీ రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా. ఈ రోజు బ్యాంక్ ఎఫ్డి కానీ ఇలాంటి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుంటే 5%, 6% ఇస్తారు. దాని మీద ట్యాక్స్ కూడా ఉంటుంది. ట్యాక్స్ తీసేసిన తర్వాత 1% దాకా తగ్గుతుంది. ఇన్ఫ్లేషన్ దానికన్నా ఎక్కువ ఉంటుంది. సో అల్టిమేట్లీ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం 5 years, 10 years, 20 years అయిన తర్వాత చూసుకుంటే మనకి రియల్ రేట్ ఈరోజు 1,00,000 రూపాయలు పెట్టిన వాళ్ళు ఈరోజు అంటే అరౌండ్ 6% అంటే దాదాపుగా 11-12 సంవత్సరాలకి మీ అమౌంట్ డబుల్ అవుతుంది. కానీ ఖర్చుల విషయంలోకి వస్తే దానికన్నా ఎక్కువ ఉంది. ఈరోజు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు, ఒక ఐటమ్స్ కొనేవాళ్ళు 10-11 సంవత్సరాలు అయిన తర్వాత ఆ 2 లక్షల కన్నా ఎక్కువ పెడితే కానీ ఆ పర్టికులర్ ఐటమ్ దొరకడం లేదు. ఇట్స్ నాట్ ద రాకెట్ సైన్స్, సింపుల్. ఇన్ఫ్లేషన్ కన్నా తక్కువ మనకు వస్తున్నప్పుడు జస్ట్ సేవింగ్ ప్లాన్స్, అంతకన్నా ఎక్కువ వచ్చే ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్. అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ సేవింగ్ ప్లాన్ వైపు మొగ్గు చూపుతారు. ఓకే. సో యాక్చువల్లీ ఇక్కడ ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ రిటర్న్ ఇచ్చే ప్రొడక్ట్స్ చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, షేర్స్ ఉంటాయి, గోల్డ్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఉంటుంది. ఈ 4 కూడా ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ ఇస్తాయి. కానీ అన్ఫార్చునేట్లీ ఈ 4 కూడా ఫ్లాట్ గా ఉండదు, గ్యారంటీ ఉండదు, అప్ అండ్ డౌన్ ఉంటూనే ఉంటుంది. బట్ రిటర్న్ వైపు చూసుకుంటే ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ ఉంటాయి. మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ కూడా ఇవి కొంచెం ఉంటాయి, గురవుతూ ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే బ్యాంక్ ఎఫ్డి చాలా మంది సేవింగ్ బ్యాంక్ చూస్తారు, అంటే 3.5% ఆర్ 4% అలా ఇస్తాయి కొన్ని. బ్యాంక్ ఎఫ్డీస్ అరౌండ్ 5-6, సీనియర్ సిటిజన్స్ అయితే కొంచెం ఎక్కువ అలా ఇస్తూ ఉన్నాయి.
ప్లస్ పోస్ట్ ఆఫీస్ మనకి చిన్నప్పటి నుంచి కూడా ఈవెన్ విలేజెస్లో కూడా పోస్ట్ ఆఫీస్ అనేది ఒక సేవింగ్ హ్యాబిట్ చాలా ఇండియన్స్ చాలా మంది చేసింది. సో అది కాకుండా గోల్డ్ రియల్లీ చూసుకుంటే సెంటిమెంటల్ ప్రొడక్ట్. ప్రతి ఒక్కరికి మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి అమ్మాయి ఉంటే ఇంకా ఎక్కువ ఉంటుంది, అమ్మాయి లేకపోతే ఎమోషనల్ ప్రొడక్ట్. రిటర్న్స్ విషయంలో చూసుకుంటే ఇట్ ఈస్ బెటర్ దాన్ ఇన్ఫ్లేషన్. 8-9% డెఫినెట్గా మనకి ఇస్తుంది, నో ప్రాబ్లం అబౌట్ ఇట్. సో ప్లస్ ఇన్సూరెన్స్లో చాలామంది పెడుతూ ఉంటారు. ఎల్ఐసి కానీ 2000 తర్వాత వచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీ చాలా అయినాయి, దానికి మంచి పబ్లిసిటీ కూడా దొరుకుతుంది. చాలామంది ఇన్సూరెన్స్లు కూడా చేస్తుంటారు. కానీ ఇన్సూరెన్స్ చేసేటప్పుడు చాలామంది ఆలోచించాల్సింది ఏంటి అంటే ఇన్సూరెన్స్ అనేది రిస్క్ కవరేజ్ ఉంటుంది. రిస్క్ కవరేజ్ అది ప్రతి ఒక్కరికి అవసరమే. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్కి ఇన్వెస్ట్మెంట్కి 2 లింక్ చేస్తూ ఉంటారు. 2 లింక్ చేసేపాటికి మనకి రిటర్న్స్ అనేది చాలా తగ్గిపోతుంది. అలా కాకుండా దాన్ని డివైడ్ చేయడం ద్వారా, అంటే ఇన్సూరెన్స్ లార్జ్ అమౌంట్ తీసుకోవాల్సిందే. అంటే మీ ఇన్కమ్కి 10 నుంచి 15% టైమ్స్ ఉండాలి మీ ఇయర్లీ ఇన్కమ్. సపోజ్ మీ ఇయర్లీ ఇన్కమ్ 10 లక్షలు అనుకోండి, దానికి 10 టైమ్స్ నుంచి 15 టైమ్స్ దాకా ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే యాజ్ ఎ ఫ్యామిలీ సెక్యూరిటీ ప్రొడక్ట్. ఇన్వెస్ట్మెంట్ ఇది డిఫరెంట్. బట్ అన్ఫార్చునేట్లీ చాలా మంది ఎక్కువ మంది ఏంటంటే ఆ రెండింటిని కలిపి ఉన్న ప్రొడక్ట్స్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. దానివల్ల చాలా మందికి లాంగ్ టర్మ్లో రావాల్సిన రిటర్న్స్ అనేది రాలేకపోతుంది. అది మేజర్ మిస్టేక్. అది ఫైనాన్షియల్ అడ్వైజర్స్గా చెప్పుకునే చాలామంది మేజర్లీ ఆ డిఫరెన్స్ అనేది అక్కడ వాళ్ళు ఆ ప్రమోట్ అలా చేస్తారు కాబట్టి డిపెండ్స్ ఆన్ వేరియస్ సిచ్యువేషన్స్. సో అక్కడ కొంచెం చాలా మందికి రిటర్న్స్ అనేది తగ్గిపోతుంది. ఇంకా ఈపీఎఫ్ పీపీఎఫ్ ఆల్మోస్ట్ 7%, 7.1% ఈరోజు ఇస్తుంది. అంటే ఇది ఫిక్స్డ్ రిటర్న్ ప్రొడక్ట్. ఇంకా ఎక్కువ చూసుకోవాలంటే మనకి అనార్గనైజ్ సెక్టర్, ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో చిట్ ఫండ్స్ అనేవి కూడా చాలా ఉన్నాయి. ఇది సేవింగ్ ఒక ఇమ్మీడియట్ గోల్ కోసం కొంతమంది సేవింగ్ చేస్తుంటారు, బట్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఉన్నాయి. సో జనరల్లీ ఇవి కాకుండా షేర్స్ లాంగ్ టర్మ్లో ఇచ్చిన రిటర్న్స్ ఇంకెక్కడా ఇవ్వదు. బట్ అప్ అండ్ డౌన్స్ అనేది కంపల్సరీ ఉంటాయి. ఇంకా చాలా మందికి షేర్స్లో ఇన్వెస్ట్ చేయడము ఇబ్బంది అనుకున్న వాళ్ళు అంటే షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే కొంచెం ఎక్స్పర్ట్ ఐడియా ఉండాలి, దాని గురించి టైం కొంచెం స్పేర్ చేయాలి, దాని గురించి టెక్నికల్ నాలెడ్జ్ ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళు షేర్లో చేయొచ్చు. అది కూడా లాంగ్ టర్మ్లో చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఆ ఎక్స్పీరియన్స్ లేకుండా అంత టైం స్పేర్ చేయలేము అనుకున్న వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ చాలా మంచి రిటర్న్స్ మనకి ఇస్తాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కానీ లంసమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇలా ఇవన్నీ కూడా. బట్ వాటిలో కూడా చాలా మ్యూచువల్ ఫండ్స్ అనగానే చాలా మందికి 1 or 2 కేటగిరీసే చూస్తారు. బట్ యాక్చువల్లీ చూసుకుంటే దానిలో కూడా ఒక 40 to 50 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఆ ప్రొడక్ట్స్లో మనకి ఏమి కావాలి అనేది, టు బి ఫ్రాంక్ చూసుకుంటే అన్ని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అన్నీ కూడా మంచివే. బట్ మనకి ఏది కావాలి అనే దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ.